రైట్ డెసిషన్ ఎట్ రైట్ పాయింట్ ఆఫ్ టైం. సరైన నిర్ణయం సరైన సమయంలో ఏ వ్యక్తి తీసుకున్నా భూమి మీద టాప్లోకి వెళ్తాడు. ఒక చిన్న కథ ఇక్కడ. జెన్సెన్ హ్యూయాంగ్, ఈయన పేరు మీరు వినే ఉంటారు. ఎన్విడియా ఫౌండర్. ఇప్పుడు $4 ట్రిలియన్ కంపెనీ ఎన్విడియా. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చూసుకుంటే ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. అంత పెద్ద కంపెనీ. ఇంత పెద్ద కంపెనీ మైక్రోసాఫ్ట్ కాదు, యాపిల్ కాదు. ఒక తైవానీ బాయ్, చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఇంట్లో తినటానికి కూడా ఫుడ్ లేదు. ఆ అబ్బాయి అమెరికాకు వచ్చి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. లాంగ్వేజ్ బారియర్, అక్కడ భాష రాదు ఫస్ట్లో, తర్వాత అక్కడ కల్చర్ రాదు, ఏది రాదు. కానీ ఇప్పుడు ఎన్విడియా, ఎందుకు తెలుసా? చిప్ మేకింగ్, ఏదైతే జీపీయూస్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అవి ప్రపంచానికి అవసరం అని ముందే గ్రహించాడు. మొదట్లో ఫస్ట్ ఆయన లాంచ్ చేసిన చిప్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది, కానీ పట్టు వదలలేదు. ఇప్పుడు ప్రపంచానికి ఆయన అవసరం తెలిసింది. ప్రతి దేశం ఎన్విడియా చిప్స్ కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక సామ్రాజ్యం, దేశాలను మించిన సామ్రాజ్యాన్ని స్థాపించాడు జాన్సన్ హ్యూయాంగ్. అంతకు మించి ఏం కావాలి ఒక వ్యక్తి పైకి రావడానికి? రైట్ డెసిషన్ ఎట్ రైట్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. భవిష్యత్తుకి ఏం అవసరం, ఆ విజన్ మనకు తెలిసే కనుక అద్భుతాలు చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్ ఫౌండర్ జాన్ కూమ్, ఆయన జూవిష్ ఆరిజిన్ ఫ్రమ్ ఉక్రెయిన్ జూ అన్నమాట. ఆయన చాలా చిన్నప్పుడు ఫేస్ చేశాడు, పారిపోయి చాలా దేశాలు తిరిగాడు. ఫైనల్గా ఇప్పుడు వాట్సాప్ ఫౌండర్ అనమాట. అసలు వాట్సాప్ లేదే జీవితం ఊహించుకోగలమా? చాలామంది, ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళే. సో ఒక వ్యక్తి చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్. చిన్నప్పుడంట జాన్ కూమ్ ఇంట్లో తినటానికి అన్నం ఉండేది కాదు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు. కానీ ప్రపంచాన్ని నడిపించే వాట్సాప్ ఆయన చేతిలో ఉంది, అతిపెద్ద ఈ ప్లాట్ఫామ్ ఆయన చేతిలో ఉంది. అంటే మనం అనుకుంటే మన కథలు మారుతాయి. రైట్ డెసిషన్ ఎట్ రైట్ పాయింట్ ఆఫ్ టైం. ఒక వ్యక్తి ప్రపంచంలో ఈ పని చేసి చూపించాడంటే మనం ఎందుకు చేయకూడదు? మనం అంతకంటే గొప్పగా ఎందుకు కాకూడదు? అంతకంటే ఎక్కువ ఎందుకు సాధించకూడదు? మనలాంటి ఒక వ్యక్తి, రక్త మాంసాలతో ఉన్న వ్యక్తి ఇది చేశాడంటే మనం కూడా ఖచ్చితంగా చేయగలం, సాధించగలం. యువత నిరుత్సాహపడకూడదు, ఆ పోరాటంలో వెళ్ళాలన్నమాట. ఎవరు ఐడియా ఎక్కడ క్లిక్ అవుద్ది ఎవరికి తెలియదు. వీటిలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు, కేవలం ఐడియాస్ ఉన్నాయి. కేవలం ప్రపంచాన్ని మార్చాలి, మన జీవితాన్ని మార్చుకోవాలన్న ధ్యేయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ దిశగా, అంటే ఉద్యోగం అంటే కేవలం మనం ఒకరి కింద పనిచేయటమే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, న్యూ ఐడియాస్ కావచ్చు, ఇన్నోవేషన్స్ కావచ్చు. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి, మన ఆ శక్తిని మనం అందిపుచ్చుకోవాలి.